హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మసాలా గుత్తి వంకాయ అచ్చం క్యాటరింగ్ స్టైల్లో రైస్, రోటీ, చపాతీ కూడా సూపర్ కాంబినేషన్ అండి. ఎలా చేద్దామో చూసేద్దాం. ఫస్ట్ ఒక కడాయిలోని నువ్వులు, వేరుశనగ పలుకులు, అలాగే ఒక దాల్చిన చెక్క, 2 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, కొన్ని గసగసాలు వేసి దోరగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో మన ఎండు కొబ్బరి కానీ ఎండు కొబ్బరి ముక్కలు కానీ వేసేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి చల్లార్చి మిక్సర్ జార్లో వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని వంకాయలు ఇలాగ 4 చిలుకల్లా కట్ చేసుకొని వంకాయలన్నీ వేసి మూత పెట్టి వంకాయల్ని మెత్తగా మగ్గనివ్వండి. ఇలా వంకాయలు అనేవి మెత్తగా మగ్గిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. టైం టేకేనే, కాకపోతే నెమ్మదిగా మీరు మగ్గించుకోవాలి. హై ఫ్లేమ్లో కానీ వంకాయల్ని మగ్గిస్తే బయటనంతా కలర్ చేంజ్ అయిపోయి లోపట అనేది వంకాయలు ఉడకవు. సో లో ఫ్లేమ్లోనే మీరు వంకాయల్ని ఉడికించుకోండి. ఇప్పుడు సేమ్ కడాయిలో మరో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకొని మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసి ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 2 పండిన టమాటాలు వేసుకొని ఆయిల్ పైకి తేలినంత వరకు పేస్ట్ని మగ్గనివ్వండి. ఇలాగా బాగా మగ్గిన తర్వాత ఇందులోనే మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత కొంచెం పసుపు, రుచికి సరిపడా కారం, అలాగే ఉప్పు కూడా వేసుకొని మసాలాలన్నీ బాగా ఫ్రై అవనివ్వండి. మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు అనేవి ఎంత బాగా ఆయిల్లో ఫ్రై అయితే కర్రీ ఎంత మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఇందులోని ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా ఒకసారి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఈ పేస్ట్ మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి, లేదంటే అడుగంటేస్తుంది. ఆయిల్ పైకి తేలినంత వరకు ఈ పేస్ట్ని మూత పెట్టి బాగా ఉడకనివ్వండి. చూడండి, ఇలా ఆయిల్ పైకి తేలింది కదా, ఒకసారి బాగా కలుపుకోండి. మీకు ప్యాన్ నుంచి కర్రీ అనేది సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు మసాలాలన్నీ బాగా కుక్ అయినాయండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ టైంలోనే మనం ఫ్రై చేసుకున్న వంకాయలను కూడా వేసేసుకొని వంకాయలకి మసాలాలు బాగా పట్టించండి. ఇలా మసాలాలు పట్టించేసిన తర్వాత ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి ఇక్కడ మీరు ఉప్పు అనేది ఒకసారి చూసుకోండి. సరిపోకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి ఆయిల్ పైకి తేలినంత వరకు మగ్గించండి. ఇలా అయిన తర్వాత కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వేడి వేడి అన్నంలో కానీ చపాతీ, రోటీలో కానీ తింటే ఉంటుంది. సూపర్ అండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.